కాబట్టి మనము ఈ యొక్క ఉపమానం ఏంటంటే దైవ సేవకులుగా కానీ దేవుని సువార్త పనిలో పనిచేసేవారిగా కానీ ఉన్న వాళ్ళకి ఈ ఉపమానము వర్తిస్తుంది. అంటే శిష్యులు దేవుని పనిలో ఉన్నారు, వాళ్ళు అపోస్తలులుగా సువార్త ప్రకటించేవారిగా దేవుని పని చేసేవారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి అని శిష్యులకి యేసుప్రభువు వారు నేర్పిస్తున్నారు. అయితే ఈ మొదట వెళ్ళిన వాళ్ళు సణుగుకున్నారు, వెనకాల వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. ప్రభువా మేము వెనుకగా వస్తున్నాము, మాకు ఎంత ఇస్తామని వాళ్ళు అడగలేదు. ఆ యొక్క యజమానుడు రమ్మన్నాడు, నమ్మి వెళ్ళారు, యజమానిని నమ్మి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఇచ్చింది దీన మనసుతో తీసుకుని కృతజ్ఞతగా వచ్చారు. అలాగే మనము కూడా దేవుని ప్రశ్నించేవారిగా కాకుండా, దేవుని నుంచి ఏది ఆశించేవారిగా కాకుండా, దేవుని సువార్త ప్రకటించినప్పుడు, దేవుని సేవ చేసినప్పుడు